హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. మనం ప్రతిరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తూ ఉంటారు కదా. అందులో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఇండియన్ హిస్టరీకి సంబంధించి అనమాట. సో భారతదేశ చరిత్రలో నుంచి ఎటువంటి ప్రశ్నలు ట్రెండింగ్ ఆఫ్ ది ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంది, వాటికి సంబంధించి మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే తీసుకున్నాను. ఇలాంటి ప్రశ్నలు ప్రెజెంట్ అనమాట 2026 రాబోయే ఎగ్జామ్స్లో అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. వీటికి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. చూద్దాం అసలు ఏముంది మొత్తం క్లారిటీగా చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ప్రశ్న చూడండి. ప్రశ్న ఏమి ఇచ్చారంటే క్లియర్గా మనం ఇక్కడ ప్రశ్న చూస్తే తేరీగాత. సో తేరీగాత అనే టర్మ్ ఇచ్చారనమాట. సో ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ సర్వైవింగ్ ఏన్షియంట్ ఇండియన్ టెక్స్ట్ అట్రిబ్యూటెడ్ టు ఉమెన్. సో ఉమెన్ ద టెక్స్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అనమాట. ఇక్కడ మీరు రెండు విషయాలు గమనించాలి. ఇక్కడ ఏం చెప్పారంటే ఈ తేరీగాత అనేది ఏంటంటే మనకి ప్రాచీన సాహిత్యం అనమాట, ఒక రచన, సాహిత్యమైనటువంటి ఒక రచన అనమాట, ప్రాచీన రచన గ్రంథము. ఇది ఎస్పెషల్లీ మనకి ఉమెన్కి సంబంధించిందంట. ఉమెన్కి సంబంధించి అది చెప్తుంది. అది ఎవరికి సంబంధించింది అంటే ఉమెన్కి సంబంధించి ఏ మతానికి సంబంధించి చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ చూడండి ఆప్షన్స్: బుద్ధిజము, జైనిజము, వైష్ణవిజము, షైవిజం. ఆన్సర్ వచ్చేసి బుద్ధిజం అనమాట. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే బుద్ధిజానికి సంబంధించింది. ఈ తేరీగాత అనేది మామూలుగా మనకి బుద్ధిజంలో కొన్ని పీఠికలు ఉంటాయన్నమాట. సో అవునే కదా, కొన్ని పీఠికలు ఉంటాయి. వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక ఇలా ఉంటాయి కదా. ఈ పీఠికల్లో మనకి ఒకనొక పీఠిక అయినటువంటి సుత్తా పీఠిక అనమాట. సుత్తా పీఠిక. ఈ సుత్తా పీఠికలో కొన్ని నికాయాలు ఉంటాయి, అంగుటర్ నికాయ ఇలా ఉంటాయన్నమాట. సో ఇందులో ఒకటి వచ్చేసి కుద్దుకా నికాయ అంటారు. సో కుద్దకా నికాయ అంటారు. ఈ కుద్దకా నికాయలో ఈ తేరీగాత అనేది భాగం అనమాట. సో అర్థమైందా? సో క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఈ కుద్దకా నికాయలో ఇదొక తేరీగాత అనేది ఒక రచన అనమాట. అయితే ఇది దేని గురించి చెప్తుంది? ఈ రచన దేని గురించి చెప్తుందంటే ఈ తేరీగాత, ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ తేరీగాత అనేది మనకి బౌద్ధ మతంలో, సో బుద్ధిజంలో, మొత్తం మనకి బుద్ధిజంలోనే ఎస్పెషల్లీ ఉమెన్ గురించి అనమాట. సో మహిళల గురించి చెప్తుంది. సో మహిళలు అంటే అప్పట్లో నన్స్ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మన క్రిస్టియానిటీలో చూస్తున్నాం కదా, ఈ విధంగా బౌద్ధ మతంలో నన్స్ ఉండేవాళ్ళు. ఎస్పెషల్లీ మనం ఇక్కడ చూసుకుంటే ఈ తేరీగాతలో మొత్తం వచ్చేసి 73 పోయమ్స్ ఉంటాయన్నమాట. సో 73 పోయమ్స్ అయితే ఉంటాయి. ఈ పోయమ్స్ అన్ని రాయడానికి ఆల్మోస్ట్ చాలా టైం పట్టింది అనమాట. అప్పట్లోనే చాలా టైం పట్టింది. ఎన్ని టైం పట్టిందంటే 300 సంవత్సరాలు పట్టింది. సో 300 సంవత్సరాలు ఈ 73 పోయమ్స్ రాశారు. ఎవరు రాశారంటే నన్స్ అనమాట. మొత్తం కూడా ఇక్కడ మహిళా బౌద్ధ సన్యాసులు, గుర్తుపెట్టుకోండి, బౌద్ధ మతానికి చెందినటువంటి మహిళా సన్యాసులు ఇవి రాయడం అయితే జరిగిందనమాట. సో అర్థమైందా? ఈ తేరీగాత నుంచే మనకి తేరావాద బుద్ధిజం కూడా ఉంటుంది అనమాట. సో తేరావాద బుద్ధిజం అనేది వీళ్ళే ఫాలో అవుతారు. సో తేరావాద సెక్ట్ అనమాట. సో బుద్ధిజంలో తేరావాద బుద్ధిజం అనేది ఎవరు ఫాలో అవుతారంటే వీళ్ళే అనమాట. సో అర్థమైంది కదా, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా ఇన్ఫర్మేషన్ అనేది. కాబట్టి ఇది బౌద్ధ మతానికి సంబంధించింది. ఇందులో ఎస్పెషల్లీ ఎవరు ఉంటారంటే మహిళా సన్యాసులు అయితే ఉంటారన్నమాట, బౌద్ధ సన్యాసులు. ఇది పీఠికల్లో సుత్తా పీఠికకు సంబంధించింది అనమాట. సుత్తా పీఠికలో కుద్దకా నికాయ అనే దానికి సంబంధించింది. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. అయితే ఇవన్నీ ఏ భాషలో రాశారంటే పాలీ భాషలో రచించారు. సో పాలీ భాష. సో బౌద్ధ మతానికి సంబంధించి అన్నీ కూడా పాలీ భాషలోనే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువగా మనకి అడుగుతూ ఉంటారనమాట. సో అర్థమైందా? ఈ విధంగా అయితే మొత్తం ఉన్నాయన్నమాట. అయితే మనకి ఈ సుత్తా పీఠికలో ఏమున్నాయి? సుత్తా పీఠికలో ప్రధానంగా ఏమున్నాయంటే గౌతమ్ బుద్ధుడి యొక్క టీచింగ్స్ అనమాట. గౌతమ్ బుద్ధుడికి సంబంధించినటువంటి టీచింగ్స్, ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు కదా సార్నాథ్, ఇక్కడ అంతా కూడా ఆయన ఒరిజినల్గా ఇచ్చినటువంటి ఉపన్యాసాలన్నీ కూడా ఈ సుత్తా పీఠికలో ఉన్నాయన్నమాట. సో అర్థమైందా? ఈ సుత్తా పీఠికలోనే ధమ్మపాదం కూడా ఉంటుంది. సో ధర్మపాదం అంటాం కదా, సో ధమ్మపాదం కూడా ఈ సుత్తా పీఠికలోనే ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పరంగా ఈ విధంగా చదువుకుంటేనే రేపు మీరు దీని మీద ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు రాయొచ్చు అనమాట. సో అర్థమైందా లేదా? ఇలా అయితే మీకు తెలుసు కదా, బౌద్ధ మతంలో బుద్ధుడి యొక్క టీచింగ్స్ని వ్యాప్తి చేసే వాళ్ళు ఏమంటారు? సంఘ అని పిలుస్తారు అనమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఈ సంఘ ద్వారా మిగతా వాళ్ళంతా కూడా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అన్నీ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట. ఇలా అనాలిసిస్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ప్రీవియస్ ప్రశ్నలు కావచ్చు, ఏవైనా సరే ఇలా నీట్గా అనాలిసిస్ చేసుకుంటే చాలా చాలా నీట్గా మీకైతే అర్థమవుతుంది అనమాట. సో మన ఛానల్లో నేను ఇలా ప్రశ్నలు తీసుకొని చెప్తూ ఉంటాను. ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడిగేదానికి ఆస్కారం ఉంది. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా? అయితే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మనం ఆల్రెడీ
ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏపీ హిస్టరీకి సంబంధించి మాడ్యూల్స్ అనమాట. సో కంప్లీట్ మాడ్యూల్స్ అనేవి లాంచ్ చేస్తున్నాము. ఈ మాడ్యూల్స్ అనేవి బౌత్ మీకు తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో మీకు డెమో క్లాసులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. చాలా నీట్గా ప్రతి ఒక్క టాపిక్ కూడా పిన్ టు పిన్ పాయింట్ అనమాట. రేపు మీకు ఎగ్జామినేషన్లో ఎక్కడ ప్రశ్న మిస్ అవ్వకుండా ఉండే విధంగా, ఒక టాపిక్ నుంచి ప్రశ్న అడిగితే ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా చెప్పాము. తక్కువ టైంలో మీరు సబ్జెక్ట్లో స్ట్రాంగ్ అయ్యే విధంగా తీసుకొచ్చాము. సో వీటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఎన్రోల్ అవ్వండి. డెమో క్లాసులు చూడండి. మీరు డెమో క్లాసులు చూసారంటే ఖచ్చితంగా జాయిన్ అవుతారు. అంత నీట్గా ఉంటాయి. ఓకేనా? సో ఎంతవరకు క్లియర్ కదా? ప్రశ్న చూద్దాము. సో నెక్స్ట్ ప్రశ్న ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి. సో ప్రశ్న వచ్చేసి క్లియర్గా ఇచ్చాడనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇక్కడ కొన్ని పెయిర్స్ ఇచ్చాడనమాట. కొన్ని జతలు అయితే ఇచ్చాము. ఒకటి వచ్చేసి ఇండస్ వ్యాలీ సైట్స్ అంటే సింధు ప్రదేశాలు, సింధు నాగరిక ప్రదేశాలు. నెక్స్ట్ లొకేటెడ్ ఆన్ ది రివర్ అనమాట. అది ఏ నది ఒడ్డున ఉందని చెప్పేసి అడుగుతున్నారు. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ టైమ్స్ ఇలాంటి ప్రశ్నలు అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి. ఎక్కువ టైమ్స్ ఇవి అడుగుతూ ఉంటారు. రివర్స్కి సంబంధించి కావచ్చు, క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టండి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ మొహంజదారో ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చిన సైట్ ఏంటి? మొహంజదారో ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి హరప్పా ఇచ్చారు. తర్వాత కాళీబంగన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మొహంజదారో ఏ నది ఒడ్డు, ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా సరే మీరు ప్రశ్న చదవగానే ఇక్కడికి రావాలి. ఇక్కడ ఏమడిగారు? కరెక్ట్ అడిగారా, రాంగ్ అడిగారా? సో కరెక్ట్గా మ్యాచ్ చేసిన అడిగారా, రాంగ్గా మ్యాచ్ చేసిన అడిగారా అని చెప్పేసి చాలా నీట్గా చూసుకోవాలి. ఇక్కడే చాలామంది అభ్యర్థులు తప్పు చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఏమి ఇచ్చారంటే కరెక్ట్గా మ్యాచ్ చేసి చెప్పమన్నారు. సో మొహంజదారో ఏ నది ఒడ్డున? ఇండస్ అనమాట. ఇండస్ అంటే సింధు నది ఒడ్డున. సో సింధు నది ఒడ్డున ఉందా లేదా? సో కాబట్టి ఫస్ట్ది కరెక్ట్ అనమాట. సెకండ్ హరప్పా చూడండి. హరప్పా రవి నది ఒడ్డున ఉంది. సో రవి నది ఒడ్డున, కాబట్టి ఇది కూడా కరెక్ట్. సో ఇక్కడ చూడండి కాళీబంగన్ వచ్చేసి బియాస్ అన్నారు. ఇది రాంగ్. ఎందుకంటే కాళీబంగన్ వచ్చేసి ఏ నది ఒడ్డున ఉంటుందంటే గగ్గర్ నది ఒడ్డున అనమాట. సో గగ్గర్ నది ఒడ్డున ఉంటుంది. కాబట్టి థర్డ్ రాంగ్ అనమాట. 1, 2 వచ్చేసి ఆన్సర్ కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఓన్లీ. ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ ఏమున్నాయి, అవి ఏ నది ఒడ్డు ఉన్నాయో మనం చూద్దాం. ఆల్రెడీ మనం హరప్పా, మొహంజదారో, కాళీబంగన్ చూసాం. ఈ 3 కంప్లీట్ అయింది కదా. సో రిమైనింగ్ ఇంకొన్ని చూద్దాం. సో మనకి చూసుకుంటే ఒక్కొక్క సైట్ చూసుకుంటే ఫస్ట్ అమ్రి అనమాట. సో అమ్రి అని చెప్పేసి ఒక సైట్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ అమ్రి అనే సైట్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఇండస్ నది ఒడ్డున, అంటే సింధు నది ఒడ్డున ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సింధు నది ఒడ్డున ఈ అమ్రి అనే సైట్ ఉంటుందన్నమాట. సో తర్వాత ఇంకా మనం చూసుకుంటే నెక్స్ట్ మనకేముంది? చన్హుదారో సైటు. సో చన్హుదారో సైటు ఏ నది ఒడ్డున ఉంది? చన్హుదారో కూడా సింధు నది ఒడ్డునే ఉంటుందన్నమాట. సింధు నది ఒడ్డునే ఉంటుంది. తర్వాత ఇంకా చూడండి, ఇంకా చాలా ఉన్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి చన్హుదారో, లోతాల్. సో లోతాల్ సైట్ కావచ్చు, ధోల్వీరా, ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూద్దాం ఇంకా మనకి రోపార్. సో పంజాబ్ దగ్గర ఉన్నటువంటి రోపార్ కావచ్చు. సో రోపార్ వచ్చేసి ఏ నది ఒడ్డున ఉంటుంది? సట్లేజ్ నది ఒడ్డున ఉంటుంది. సట్లేజ్ నది ఒడ్డున ఉంటుంది. సో తర్వాత ఇంకా మనం చూసుకుంటే కాళీబంగన్ ఆల్రెడీ చూసాం కదా. లోతాల్ అనమాట. సో గుజరాత్లో ఉన్నటువంటి లోతాల్ మొట్టమొదటి ఓడర్ ఇక్కడే ఉన్నదన్నమాట అప్పట్లో. సో ఇది వచ్చేసి భోగవా నది ఒడ్డున ఉంటుంది. భోగవా నది. సో భోగవా నది ఒడ్డున ఈ యొక్క లోతాల్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి దైమాబాద్ అనమాట. సో దైమాబాద్ ఎక్కడుంది? సౌత్ వైపు ఉన్నటువంటి చివరి ప్రదేశంలో మహారాష్ట్ర ఉంటుంది. ఈ దైమాబాద్ అనేది ప్రవరా నది ఒడ్డున ఉందన్నమాట. సో ప్రవరా నది. ఈ ప్రవరా నది వచ్చేసి గోదావరి నదికి ఉపనది, గుర్తుపెట్టుకోండి. సో గోదావరికి ఇది వచ్చేసి ఉపనది అనమాట. ఎగ్జామినేషన్ అడుగుతారు. సో దైమాబాద్కి సంబంధించి ఇట్లాంటివి అనమాట. సో అర్థమైందా? ఇంకా మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ పరంగా బన్వాలి అనమాట. సో బన్వాలి ఎక్కడుంది? హర్యానాలో ఉంటుంది బన్వాలి. సో బన్వాలి కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా ఈ యొక్క గగ్గర్ అనమాట. సో గగ్గర్ నది ఒడ్డునే ఉంటుంది. బన్వాలి కూడా గగ్గర్ రివర్ ఒడ్డున ఉంటుంది. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ మనకి మాండా, జమ్మూ అండ్ కాశ్మీర్లో నార్త్ వైపు చివరిగా ఉండే ప్రదేశం అనమాట. నార్త్ వైపు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. సో మాండా ఎక్కడ ఉంటుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి చీనాబ్ నది ఒడ్డు ఉంటుంది అనమాట. సో చీనాబ్ నది ఒడ్డున ఉంటుంది. సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా ఇంకా మనం చూసుకుంటే ధోల్వీరా ఉంది, మన్సర్ నది ఒడ్డున ఉంటుంది. ఇంకా మనకి ఆలంగీర్పూర్ అనేది యమునా నది ఒడ్డు ఉంటుంది. యూపీలో ఉన్నటువంటి ఆలంగీర్పూర్ యమునా నది ఒడ్డున ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకా చూసుకుంటే రోపార్ చెప్పుకున్నాం కదా, సట్లేజ్ కావచ్చు. ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఎగ్జామినేషన్ పరంగా అవి కూడా అడుగుతూ ఉంటారు. సో అవి కూడా చూసుకుంటూ ఉండాలి. గగ్గర అగ్ర నది ఒడ్డున ఉండేది మనకి కోట్ దిజి వచ్చేసి ఇండస్ నది ఒడ్డున ఉంటుంది. ఇలా మీరు చూసుకోండి. ఇక్కడ నేను ఓన్లీ కేవలం ఏం చెప్పానంటే రివర్స్ మాత్రమే చెప్పాను. మీరు ఏం చూసుకోండి, ఇంకా సంవత్సరాలు ఒక్కోసారి ఆర్డర్లు అడుగుతారు. ఎందుకంటే ఏ సైట్ ముందు కనిపెట్టారో ఆర్డర్లో పెట్టమని అడుగుతారు. ఇంకోసారి ఏమడుగుతారంటే త్రవ్వకాలు జరిపిన వ్యక్తి అనమాట. సో ఎవరైతే త్రవ్వకాలు జరిపిన వ్యక్తి, సో త్రవ్వకాలు చేసిన వ్యక్తి ఎవరున్నారు, ఇలాంటివి కూడా అడుగుతారు ఎగ్జామినేషన్ పరంగా. ఇలాంటివి కూడా మీరు చూసుకోవాలి.
అర్థమైందా? ఇది కూడా ఎగ్జామినేషన్ పరంగా దానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు ఈ సైట్స్కి సంబంధించి ఏ సంవత్సరంలో కనిపెట్టారు, ఎవరు త్రవ్వకాలు జరిపారు, ఇది ఏ ప్రాంతంలో ఉంది, ఏ నది ఒడ్డును కనిపెట్టారు, ఆ సైట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్ ప్రకారం చూసుకోవాలన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రశ్న ఏమి ఇచ్చారంటే, ఇక్కడ చూడండి, అట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జైన్ శ్రీన్స్ ద ఫేమస్ గోమటేశ్వర ఈజ్ లొకేటెడ్ అనమాట. సో ఇక్కడ ఏమన్నారంటే ఒక జైన క్షేత్రం అనమాట. ఒక జైన క్షేత్రం అనేది చాలా ఫేమస్. అక్కడ గోమటేశ్వరుడు యొక్క విగ్రహం ఉందన్నమాట. సో ఎవరిదంట? గోమటేశ్వరుడు. గోమటేశ్వరుడు. సో గోమటేశ్వరుడు యొక్క పెద్ద విగ్రహం ఉందన్నమాట. దీన్నే బాహుబలి స్టాట్యూ అని కూడా పిలుస్తారు. సో బాహుబలి విగ్రహం కూడా పిలుస్తారు అనమాట. ఆ యొక్క ఇది జైన క్షేత్రం అని చెప్తున్నారు. ఏ మతానికి చెందంట? జైన మతానికి. ఇది ఒక జైన క్షేత్రము. ఈ జైన క్షేత్రం అనేది ఏ ప్రాంతంలో ఉందని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఏమిచ్చారు? ఐహోలు, శ్రావణ బెలగోళ, చండేరి, మౌంట్ అబు. సో ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి శ్రావణ బెలగోళ అనమాట. శ్రావణ బెలగోళ అనే ప్రాంతంలో ఈ యొక్క గోమటేశ్వరుడి విగ్రహం అయితే ఉందన్నమాట. అయితే ఈ శ్రావణ బెలగోళ సో ఈ శ్రావణ బెలగోళ అనేది ఎక్కడ ఉందంటే ప్రజెంట్ వచ్చేసి మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉందన్నమాట. సో కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రావణ బెలగోళ చాలా ఫేమస్ అనమాట. సో జైన మతానికి ప్రధాన కేంద్రం, ప్రైమ్ సెంటర్ అనమాట. సో జైన ప్రైమ్ సెంటర్ అంటే ప్రధాన కేంద్రం జైన మతానికి. మన సౌత్లో జైన మతానికి అతిపెద్ద కేంద్రం ఏదైనా ఉందా అంటే అది శ్రావణ బెలగోళ. ఇక్కడ ఏముంది? గోమటేశ్వరుడికి విగ్రహం ఉంది. ఈయన ఎవరంటే రిషభనాథుడు అనమాట. సో రిషభనాథుడి యొక్క సన్ అనమాట. సో రిషభనాథుడి యొక్క కుమారుడే ఈ యొక్క గోమటేశ్వరుడు. అసలు రిషభనాథుడు ఎవరంటే జైన మతంలో మొట్టమొదటి తీర్థంకరుడు. సో గుర్తుపెట్టుకోండి. సో మొట్టమొదటి తీర్థంకరుడు అనమాట. జైన మతంలో మొట్టమొదటి తీర్థంకరుడు ఎవరంటే రిషభనాథుడు అనమాట. సో రిషభనాథుడి యొక్క కుమారుడే ఈ గోమటేశ్వరుడు. సో అర్థమైంది ఎంతవరకు? క్లియర్ కదా? అయితే ఈ శ్రావణ బెలగోళ బాగా ఎప్పుడు డెవలప్ అయిందంటే మనకి మౌర్యుల కాలంలో అనమాట. సో చంద్రగుప్త మౌర్య మీకు తెలుసో లేదో, చంద్రగుప్త మౌర్య ఇక్కడే చనిపోయారు అనమాట. సో చంద్రగుప్త మౌర్య బౌద్ధ మతాన్ని, చంద్రగుప్త మౌర్యుడు. సో ఈయన ఈ యొక్క జైన మతాన్ని, సో బౌద్ధ మతాన్ని కాదు, సో జైన మతాన్ని స్వీకరించాడు అనమాట. ఈ జైన మతంలో ఒక ప్రాక్టీస్ ఉంటుంది. సో దాని పేరే వచ్చేసి సల్లేఖన లేదా సంతార అంటారు. గుర్తుపెట్టుకోండి, సల్లేఖన లేదా సంతార అంటారు. అంటే చివరిగా ఇంకా వృద్ధాప్యంలో చాలామంది ఎటువంటి ఆహారము పానీయాలు తీసుకోకుండా గాలిని ఆహారంగా తీసుకొని చనిపోతారనమాట. సో చివరిలో చనిపోయేంత వరకు ఏమి ఆహారం తీసుకోరు. దాన్ని సల్లేఖన సంతార అంటారు. ఇది జైన మతంలో ఒక ప్రాక్టీస్ అనమాట. దాన్ని తీసుకొని చంద్రగుప్త మౌర్య చనిపోయాడు అనమాట. కాబట్టి చంద్రగుప్త మౌర్య చనిపోయిన ప్రాంతం వచ్చేసి ఎక్కడంటే ఈ యొక్క శ్రావణ బెలగోళ. ఈయన ఎవరంటే మనకి మౌర్యన్ ఎంపైర్. సో మౌర్యన్ ఎంపైర్ని స్థాపించినటువంటి చంద్రగుప్త మౌర్య ఏ మతాన్ని స్వీకరించాడంటే జైన మతాన్ని స్వీకరించాడనమాట. సో అర్థమైందా? ఈయన యొక్క గురువు ఎవరంటే చంద్రగుప్త మౌర్య యొక్క గురువు ఎవరంటే భద్రబాహు అనమాట. సో భద్రబాహు ఎవరంటే దిగంబర సెక్టు. జైన మతంలో సో దిగంబర, శ్వేతాంబర సెక్స్ ఉంటాయి, శాఖలు. ఈ దిగంబర శాఖకి అధిపతి ఎవరంటే, హెడ్ ఎవరంటే ఈ భద్రబాహు అనమాట. శ్వేతాంబరకు వచ్చేసి స్థూలభద్ర. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో ఇలా చదువుకోవాలి. ఇలా నీట్గా ప్రతి అంశం కూడా గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామినేషన్లో రేపు ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో అర్థమైంది ఇంతవరకు? సో ఇలా అనమాట. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అనేవి అడుగుతూ ఉంటారు. చాలా క్లారిటీ గుర్తుపెట్టుకోండి. సో ప్రేమ్ టీవీ అయితే చూడండి, నెక్స్ట్ రాబోయే క్లాసులో నేను ఇంకా చాలా క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చెప్పడం వల్ల మీకు చాలా అంశాలు తెలుస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ప్రీవియస్లో ఎలాంటి ప్రశ్న అడిగారు, రేపు వీటిలో నుంచి ఇక్కడ ఇచ్చిన కంటెంట్ వల్ల ఏదో ఒక ప్రశ్న అడగవచ్చు అనమాట. సో వీటిలో నుంచి కూడా ప్రశ్న రావచ్చు. ఇలా నీట్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మన యొక్క గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సో ప్రజెంట్ మనకి ఏంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్, ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి మనం ఆల్రెడీ ప్రిలిమ్స్ మెయిన్స్తో కలిపి ఫుల్ కోర్స్ ఒకటి లాంచ్ చేసాం. సో ఫుల్ కోర్స్ అనమాట. ఇందులో మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ క్లాసెస్ ఉంటాయి, మొత్తం టెస్ట్ సిరీస్ ఉంటుంది, మెంటర్షిప్ ఉంటుంది, మోస్ట్ ఫోర్ టాపిక్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అన్నీ చెప్తాము. సో ఇది కాకుండా ఇంకోటి ఏం తీసుకొచ్చామంటే ప్రత్యేకంగా ప్రిలిమ్స్కి సో చాలామంది ఆస్పిరెంట్స్ ప్రిలిమ్స్కి ఫుల్ కోర్స్ కావాలన్నారు ప్రత్యేకంగా. సో దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా ఫుల్ కోర్స్ కూడా తీసుకొచ్చాం. ఇలా చాలా ఉంటాయి మన యాప్లో. సో మళ్ళీ సపరేట్గా టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం అనమాట. ప్రిలిమ్స్కి మెయిన్స్కి సపరేట్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నాము. ఇంకా మీకు సబ్జెక్ట్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి. సో ఎవరికైనా మొత్తం ఫుల్ కోర్స్ అవసరం లేదనుకుంటే మన దాంట్లో సబ్జెక్ట్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి. కాబట్టి డిస్క్రిప్షన్లో మన యాప్ యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే జాయిన్ అవ్వండి. సో ఒక్కసారి మీ డెమో క్లాస్ చూడండి. మన గ్రూప్ 2కి సంబంధించిన ఫౌండేషన్ బ్యాచ్ మొట్టమొదటిసారిగా
ఫస్ట్ టైం మనమే అనమాట. సో గ్రూప్ 2కి సంబంధించి ఫౌండేషన్ కోర్స్ తీసుకొచ్చింది. సో ఫౌండేషన్ కోర్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు ఏ టు జెడ్ అనమాట. బేసిక్స్ దగ్గర నుంచి నీట్గా ప్రతి ఒక్కటి చెప్పడమే ఈ ఫౌండేషన్ బ్యాచ్ యొక్క లక్ష్యం అనమాట. అంటే మన దగ్గర జాయిన్ అయినటువంటి ఆస్పిరెంట్స్ మొత్తాన్ని కూడా టాప్ 5%లో తీసుకెళ్ళాలి. రేపు ఫైనలిస్ట్లో టాప్ 5%లో తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఈ ఫౌండేషన్ బ్యాచ్ తీసుకొచ్చాము. ఇందులోనే మీకు మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. ఏంటి, మెంటర్షిప్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్కి లెక్చర్స్ ఉంటాయన్నమాట. క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము తెలుగు ఇంగ్లీష్ మీడియంలో. సో మనం అన్నీ కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. మీరైతే డెమో చూడండి. టెస్ట్ సిరీస్కి అన్నిటికి సంబంధించి డెమోలు, టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మన యాప్లో. సో మీకు ఎవరికైనా కోర్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను. మన వాట్సాప్ టీంని కాంటాక్ట్ అయ్యి మీకు ఏ కోర్స్ కావాలన్నా మన వాళ్ళని అడిగితే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకుని మన కోర్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రతి ఆస్పిరెంట్ అఫోర్డ్ చేసే విధంగా, మీరు హైదరాబాద్ రాయటువంటి ఆస్పిరెంట్స్, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేసే విధంగా మన కోర్సులు అయితే చాలా క్వాలిటీగా ఉంటాయి. తక్కువ ధరలోనే బెస్ట్ క్వాలిటీ లెక్చర్స్, టెస్ట్ సిరీస్ మొత్తం కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి ఇది రైట్ టైం అనమాట. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి చాలా మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. సో ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా ప్రాపర్ టైం ఉంది. సో సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కదా. సో ఆ టైంకి ఇది పర్ఫెక్ట్ టైం అనమాట. కాబట్టి ఇప్పటి నుంచే మొదలుపెట్టి మీకు నోటిఫికేషన్ వచ్చే టైంకి సబ్జెక్ట్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నారనుకోండి, మీరు ఆబ్వియస్లీ టెస్ట్ సిరీస్ ఇవన్నీ రాస్తారు కాబట్టి టాప్ ప్లేస్లో ఉంటారు. ఎందుకంటే నోటిఫికేషన్ తర్వాత మొత్తం కూడా రివిజన్స్ ఉంటాయి కాబట్టి చాలా స్ట్రాంగ్ అవుతారు. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో ఇలానే మనకు క్వశ్చన్స్ తీసుకొని మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.